కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. రీసెంట్ కొన్ని మూవీస్ లో కూడా మనం మన హీరో కూడా చూసాం, తిరిగి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే, హీరో పేరు ఎందుకులేండి. సో మీరు బ్యాలెన్స్ చెప్తే ఈ రోల్ మీ ఇమేజ్ కంపల్సరీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో మరి ఆ కేర్ చూసారా, మీరు తీసుకున్నారా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. అది ఇప్పుడు దాకా తట్టలేదు. ఆ కేర్ తీసుకుని ప్రసన్న గారు రాశారు. నేను రొమాన్స్ కొంచెం అంటే అనేసారు కానీ ముట్టుకోవడం లేదండి, బ్యాలెన్స్ తప్పడం లేదండి, ఓవర్ యాక్టింగ్ ఓవర్ ద బోర్డ్ లేదండి. చాలా నార్మల్గా మిడిల్ క్లాస్ ఫాదర్ ఎలాగ వాడి సైడ్ నుంచి థింక్ చేసాడు ఫ్యామిలీ ఫోటో నుంచి, అంతేగాని చాలా బ్యాలెన్స్గా నేను చూశారు కూడా. ఎవ్వరూ కూడా వేలెత్తి చూపించడానికి నాకు తెలిసి ఒక 20% తీసిన 100కి 100 మనం సాటిస్ఫై చేయలేమని 8 out of 10 ఐ థింక్ అంత డిగ్నిఫైడ్గానే నా జోన్ నుంచి హ్యాండిల్ చేశారండి పాత్ర. మీకు అందుకే చూడండి, నేను ఏమైనా ప్రపోజ్ చేసినా మీకు మనవలు ఉండాలండి, షుగర్లు వస్తాయండి, అవే పక్క నుంచి కొడేస్తున్నాడండి లంపకాయలు. సో చాలా ఎక్కడ మన బ్యాలెన్స్ తప్పకుండా నేను హ్యాండిల్ చేశాడని. ఒకటే ఏంటంటే 2-3 బిట్లు డ్యాన్స్ చేయించేది, అది కూడా నేనేదో పెర్ఫెక్షన్ ఇప్పుడు ఆయనలాగా మేము డ్యాన్స్ చేస్తాను కాదు. మా ప్రసన్న అన్నారు, మీరు అటెంప్ట్ చేస్తేనే క్యూట్నెస్, అదే పాత్ర డ్యాన్స్ చేస్తుందే అని చూస్తారు. మేము గొప్పగా డ్యాన్స్ చేసేవాడు కాదు. సో బాగా చేసామండి, అది లేదు, డిగ్నిటీ దిగి ఎక్కడ లేదండి. వెరీ ఆర్గానిక్గా ఉంటుందండి ఈ సినిమాలో. కామెడీ కానీ ఎమోషన్ కానీ చాలా ఆర్గానిక్గా ఉంటుంది, వెకిలిగా ఉండదు అస్సలు. ఎందుకంటే మీరు ఆయన ఒక్కరి కెరీర్ అన్నారు, వాట్ అబౌట్ మై కెరియర్? మరి నేనేంటి అది కదా, అంత కాబట్టి ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి కదా. అయితే త్రినాథరావు గారు, ఇప్పుడు టీజర్ లాంచ్కి ట్రైలర్ లాంచ్కి మధ్యలో త్రినాథరావు గారి బిహేవియర్లో కానీ మెంటాలిటీలో కానీ ఏమైనా చేంజెస్ వచ్చాయని ఏమన్నా అనుకున్నారా, డిసైడ్ అయ్యారా? స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు కావచ్చు ఇట్లా. నేను ఇంకా ఇక్కడికి రాలేదేంటా అని చూస్తున్నా. కాదండి, నేను మళ్ళీ చెప్తున్నా, అది వాంటెడ్లీ చెప్పింది కాదండి, అది మిమ్మల్ని నవ్వించే ప్రయత్నంలో గబుక్కని నోరులోంచి జారిన విషయం. సో ఏదైనా తెలిసి చేసినా తెలియని తప్పే కాబట్టి నేను మనస్ఫూర్తిగా ఆ రోజు సారీ చెప్పడం జరిగింది. ముట్టికి వెళ్ళడం సారీ చూసారా, ఇది తీసుకుంటారు మళ్ళీ లెటరల్ కాకుండా, ఇప్పుడు ఎలగారికలు తీసుకోకుండా లిటరల్లీ అది రాస్తారు. రీతు వర్మ గారు, సో ఇప్పుడు బేసికల్లీ మీరు కూడా